సమస్యలను గమనించి దుర్భర జీవితం గడుపుతున్నటువంటి కళాకారులను ఆదుకోవాలని ఐపీటీఏ జాతీయ కార్యదర్శి గని పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్లో జరిగిన ప్రజానాట్య మండలి సమావేశంలో గని ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం కళాకారులకు గుర్తింపు కార్డులు, పెన్షన్లు ఇవ్వక కళాకారులను ఇబ్బంది పెట్టిందని, కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అవుతున్నా ఇంతవరకు కళాకారులకు గుర్తింపు కార్డు ఇవ్వలేదని మండిపడ్డారు. కొత్తగా పెన్షన్లు ఇవ్వలేదని, వెంటనే కళాకారుల సమస్యలను పరిష్కరించాలని గని తెలిపారు. ప్రజానాట్య మండలి రాష్ట్ర పాటల శిబిరం గుంటూరులో ఈ నెల 23వ తేదీ నుండి 26వ తేదీ వరకు జరుగుతున్నటువంటి సందర్భంగా ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి అనేక సమస్యలపై, ఇవాళ మతోన్మాదంపై లేదా యుద్ధ శిబిరం, శాంతి సమరంలో మధ్యలో ఉన్నటువంటి మనం ఏ శిబిరం నీది అని ప్రజల్ని ప్రశ్నిస్తూ, ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ అనేక గీతాలు మా ప్రజానాట్య మండలి అరసం రచయితలు రాసిచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాటిని ట్యూన్ చేసి రేపు 23వ తేదీ నుండి 26వ తేదీ వరకు మేము అనేక మంది కళాకారులు, దాదాపుగా ఈ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 70-80 మంది కళాకారులు, గాయకులు రేపు రాబోతూ ఉన్నారు. వాళ్ళకి ఈ పాటలని నేర్పించి ప్రజల్ని మోటివేట్ చేయడం కోసం మేము కంకణం కట్టుకోవడం జరిగింది. ఆ క్రమంలో మేము ప్రయాణం చేస్తూ ప్రజల గాథలు, బాధలు జనానికి తెలియజెప్పడం కోసమే ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరాన్ని జయప్రదం చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ దేశం ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాల సమస్యలు, అలాగే ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని దృష్టిలో ఉంచుకొని కళ కోసం కాదు, కళ ప్రజల కోసం, ప్రజా చైతన్యం కోసం అనే ఆశయంతో పనిచేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి కళాకారులకు, ముఖ్యంగా గాయకులకు 3 రోజుల పాటు మన గుంటూరు నగరంలో రాష్ట్ర స్థాయి పాటల శిక్షణ తరగతులు, కళాకారులకు శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 23, 24, 25 తేదీల్లో 3 రోజుల పాటు గుంటూరులో జరుగుతున్నాయి. అటు శ్రీకాకుళం నుండి, మరి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల కళాకారులు, ఇటు అనంతపురం నుండి చిత్తూరు జిల్లా వరకు మరి అన్ని జిల్లాల నుంచి కళాకారులు ఈ పాటల శిబిరంలో పాల్గొంటున్నారు. ప్రధానంగా ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ దేశంలో ఆవిర్భవించి 100 సంవత్సరాలు, శత వసంతాలు పూర్తి అయిన సందర్భంగా మరి ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని, అలాగే ఒంగోలులో జరుగుతున్నటువంటి సిపిఐ రాష్ట్ర మహాసభల్ని దృష్టిలో ఉంచుకొని మరి అనేక కొత్త పాటలు రాయించడం జరిగింది. వాటిని కళాకారులకు నేర్పించి మరి ఆ పాటల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇవాళ దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన, అలాగే రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపైన ప్రజల్ని జాగృతం చేయడానికి ఈ ప్రజా కళాకారులకు ఈ శిబిరం ఎంతగానో దోహదపడుతుందని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.